ఫస్ట్, వాట్ ఈస్ ఫెమినిజం? ఆలోచించు. ఫెమినిజం అంటే ఈక్వాలిటీ లేదా డ్రెస్సింగ్స్ గురించి ఎప్పుడు డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. పెత్తనం చలాయించడం, మాటలు అంటే ఇప్పుడు నేను ఏవైతే యూజ్లెస్ డిమాండ్స్ ఉంటాయో అవి నువ్వు ఒప్పుకుంటేనే ప్రేమ ఉన్నట్టు. కానీ అసలు ఫెమినిజం అంటే ఏంటి? అది ఎప్పుడు స్టార్ట్ అయింది? దానిని ఎవరు కనిపెట్టారు? అసలు దీనికి ఫెమినిజం అనే పేరు ఎవరు పెట్టారు అనేది ఈ వీడియోలో క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఫెమినిజంలో రెండు ఉంటాయి. ఒకటి ఫెమినిజం, రెండోది పిక్మీ. ఫెమినిజం అనేది అందరికీ తెలుసు. ఈ పిక్మీ అనేది ఏంటంటే ఎవరైతే మగవాళ్ళ వైపు సపోర్ట్ చేసి మాట్లాడతారో, ఫ్యామిలీ వాల్యూస్ గురించి, సొసైటీ గురించి మాట్లాడతారో వాళ్ళని పిక్మీ అనే కేటగిరీలో పెడతారు. But when you step out of the house, when that there is still lot of gender bias, you still think that there's lot of inequality. I was raised as a son in my family. ఫెమినిజం అంటే ఏంటనేది ఇంకాసేపట్లో మనం మాట్లాడుకుందాం. సొసైటీలో ఇప్పుడు ఫెమినిస్టుల్లో కొంతమందిని సూడో ఫెమినిస్టులను కూడా పిలుస్తున్నారు. ఈ సూడో ఫెమినిస్టుల వల్ల సొసైటీకి ఏంటి లాభం? ఫెమినిస్ట్ అనేవాళ్ళు మగాళ్ళు తప్పు చేస్తే దాన్ని తప్పు అంటారు. కానీ ఈ సూడో ఫెమినిస్ట్ అనేవాళ్ళు మగజాతి మొత్తం తప్పు అనే అంటారు. అంతేకాదు, వాళ్ళ తప్పుని ఎప్పుడు తప్పు అని ఒప్పుకోరు. హిందూ పురాణంలోకి వెళ్తే ఫెమినిజం అనే మాటే లేదు. శివుడు పార్వతీదేవికి తనలోని సగభాగాన్ని ఇచ్చాడు. అంటే దాని అర్థం మగ ఆడ అనే భేదం లేదు, ఇద్దరు సమానమే అని ఎప్పుడో చెప్పారు. ఇన్ఫాక్ట్ స్త్రీకున్న వాల్యూ మన పురాణాల్లో పురుషుడికి కూడా లేదు. మరి ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అర్బన్ సైడ్ ఆఫ్ ఎర్త్ నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ రోజున ఫెమినిజం అంటే క్యాజువల్ సెక్స్, డ్రగ్స్, అఫైర్స్, లేట్ నైట్ పార్టీస్ లాంటివి చేసినా ఎవరు ప్రశ్నించకూడదు. ఇన్ఫాక్ట్ నువ్వు ఇది ఏంటి అని అడిగితే నీ మీద డొమెస్టిక్ వైలెన్స్, డివోర్స్లు, యాలిమోని అని కేసులు పెడుతున్నారు. లేదా సింపుల్ గా ఇది నా చాయిస్ అంటున్నారు. ఇవాళ సోషల్ మీడియా ప్రపంచంలో ఇదే ట్రూ ఫెమినిజం గా పోర్ట్రే చేస్తున్నారు. అసలు ఫెమినిజం అంటే ఏంటో తెలియని చిన్న చిన్న పిల్లల్లో కూడా దీన్ని పాయిజన్ లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా విక్టిమ్ కార్డ్ ప్లే చేసి ఎవరిని ఇబ్బంది పెడతారో కూడా తెలియని రోజుల్లో బతుకుతున్నాం. ఒక అబ్బాయి ప్లే బాయ్ లా ఉండడం తప్పు అంటే ఒక అమ్మాయి కూడా మెస్సీ అండ్ గ్రే క్యారెక్టర్ లా ఉండడం కూడా తప్పే. ఇవాళ రోజున ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని చాలా ఈజీగా చెక్ చేస్తుంది. అదే బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని చెక్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ చెక్ చేయాలని ట్రై చేశాడనుకోండి, వాడిని నువ్వు అనుమానిస్తున్నావా, నా మీద నమ్మకం లేదా అంటూ మాట్లాడతారు. మరి దీంట్లో ఈక్వాలిటీ ఎక్కడుంది? ఫెమినిజం అంటేనే ఈక్వాలిటీ కదా. ఈ సొసైటీలో టాక్సిసిటీని చూపించాలన్నా లేదా ఎమోషన్ ని చూపించాలన్నా సినిమా అనేది ఒక మెయిన్ ప్లాట్ఫామ్ గా మారింది. లైక్ యానిమల్ మూవీ, అర్జున్ రెడ్డి మూవీస్ లో బాయ్స్ ని టాక్సిక్ గా చూపించారు. వాళ్ళని చూపించి బాయ్స్ అంటే ఇలాగే ఉంటారని చెప్పి ట్రోల్ కూడా చేశారు. ఇది ఓకే, బట్ గ్యారంటీగా చెప్తాను, ఇప్పుడు ఒకసారి మీ కళ్ళు మూసుకొని ఫెమినిస్ట్ అని ఒక మనిషి ఊహించుకోండి. ఆవిడ ఎలా ఉంటుంది అంటే పక్క పాప్ కల్చర్ ని, బ్రెయిన్ నిండా బోల్డ్ ఐడియాస్ ని నింపుకున్న అమ్మాయిని మనకి ఇమాజిన్ లోకి వస్తుంది. అలా మోల్డ్ అయిపోయింది వాళ్ళ ప్రపంచం. ఇలా గుడికి కట్టు బొట్టు ఫ్యామిలీ వాల్యూస్ ని రెస్పెక్ట్ చేసే అమ్మాయి పక్కా ట్రెడిషనల్ అయి ఉంటుందే కానీ వీళ్ళు అసలు ఫెమినిస్ట్లు ఏంటి అనే ఆలోచన మనకి రాదు. ఒక పని చేయి, గూగుల్లోకి వెళ్ళి టాప్ 2025 ఫెమినిస్ట్ అని టైప్ చేయి. దాంట్లో నీకు తమ్మికా మలోరి, అలిషా గ్రాజా, ప్యాట్రిసి క్లూలర్, జమీలా జమీల్ లాంటి వాళ్ళ పేర్లే ఉంటాయి. కానీ నువ్వు ఊహించవు ఒక మనిషి పేరు అసలు అక్కడ ఉండదు. ఆమె ఎవరో అనుకుంటున్నారా? జార్జియా మెలోని, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ. ఎస్, ఈవిడ పేరు తెలియని వ్యక్తి ఉండరు ఇండియాలో. ఈవిడ సెల్ఫ్ మేడ్ ఉమెన్ అయినప్పటికీ తన ఫ్యామిలీ వాల్యూస్, మోరల్స్, సోషల్ ఈక్వాలిటీలో అన్నిట్లో టాప్ లో ఉన్నా కానీ ఈవిడ పేరు ఫెమినిస్ట్ లిస్ట్ లో లేదు. ఎందుకు అంటే ఫ్యామిలీ వాల్యూస్ గురించి ఎక్కువ మాట్లాడతారు కాబట్టి. ఇన్ఫాక్ట్ ఈవిడ చాలా రిలీజియన్ పర్సన్ కూడా. ఇలాంటి వాళ్ళకి ఫెమినిజం లో చోటే లేదు. ఇలాంటి వాళ్ళకి బాస్ ఉమెన్, ఉమెన్ ఐకాన్ అనే ట్యాగ్స్ కూడా ఇవ్వరు. ఇవాళ రోజున ఎవరు టాక్సిక్ ఫెమినిజం గురించి డిస్కస్ కూడా చేయడానికి ఇష్టపడరు. దాని వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుందో అని. రియల్ ఫెమినిజం అంటే మత్తులో మునగటం లేదా ఎలా పడితే అలా మాట్లాడడం కాదు. దేశం కోసం మనం ఏం కాంట్రిబ్యూట్ చేశామని. ఫెమినిజం అంటే సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ ఈక్వాలిటీ అని చెప్తుంది. మనం కొంతవరకు ఈక్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాం. కానీ పాత రోజులు అలా ఉండేది కాదు. లేడీస్ ని సెకండ్ క్లాస్ సిటిజన్స్ లా ట్రీట్ చేసేవాళ్ళు. ఇదంతా వెస్టర్న్ కంట్రీస్ లో జరిగేవి. వాళ్ళకి కనీసం ఓటింగ్, ఎడ్యుకేషన్, ప్రాపర్టీలో భాగాలు కూడా ఉండేవి కాదు. వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళ భార్యలను నమ్ముకునే స్వేచ్ఛ కూడా అప్పట్లో వాళ్ళకుంది. కానీ ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కానీ అసలు ప్రాబ్లమ్స్ ఏవి లేవా అంటే ఉన్నాయి. అప్పట్లో ఆడవాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి.
వాళ్ళ పెయిన్, వాళ్ళ డైలీ లైఫ్ రొటీన్ అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఇన్ఫాక్ట్ ఆడవాళ్ళంటే ప్రాపర్ గా కూర్చోవాలి, చిన్నగా మాట్లాడాలని చెప్పేవాళ్లే. ఇలా చిన్న చిన్న ఈక్వాలిటీస్ సొసైటీలో పెరగడం స్టార్ట్ అయింది. అప్పుడు అవసరమైంది సొసైటీకి ఫెమినిస్ట్ మూవ్మెంట్. వెస్ట్రన్ కంట్రీస్ లో ఈ మూవ్మెంట్ ని క్యాపిటలిజం వల్ల కూడా స్టార్ట్ అనుకోవచ్చు. ఈ క్యాపిటలిజం అంటే ఏంటి అనేది అది ఒక పెద్ద టాపిక్. అది ఈసారి పైన వేరే వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. మేరీ వాల్స్ట్రోమ్ క్రాఫ్ట్ అనే ఆవిడ 1792లో ఒక బుక్ రాసింది. ఫస్ట్ టైం ఈక్వాలిటీ అనే పదం వచ్చింది అక్కడే. చిన్న చిన్నగా దీని డిమాండ్స్ పెరుగుతూ వచ్చింది. 19th సెంచరీలో వెస్ట్రన్ కంట్రీస్ లో, మెయిన్లీ యూరోప్ లో ఈ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఈ మూవ్మెంట్ మెయిన్ డిమాండ్ ఏంటంటే రైట్ టు ఓట్, రైట్ టు ఎడ్యుకేట్ అని స్టార్ట్ చేశారు. ఫ్రెంచ్ రెవల్యూషన్ లో కూడా చాలా డిమాండ్స్ పెట్టారు ఈ ఫెమినిస్టులు. సో ఈ థింగ్స్ అన్నిటిని కలిపి ఫస్ట్ వేవ్ ఆఫ్ ఫెమినిజం అంటారు. సెకండ్ వేవ్ ఆఫ్ ఫెమినిజం 1960 నుంచి 1970 మధ్యలో స్టార్ట్ అయింది. ఈ వేవ్ లో సెక్షువల్, లెగసీ అండ్ సోషల్ లిబర్టీస్ అంటే సామాజిక స్వేచ్ఛ గురించే మొదలైంది. బెటీ ఫ్రీడమ్ అనే ఆవిడ 1963లో ఫెమినిన్ మిస్టిక్ అనే బుక్ రాసింది. ఈ బుక్ వల్లనే సెకండ్ వేవ్ ఆఫ్ ఫెమినిజం స్టార్ట్ అయింది. 1949లో ఫ్రెంచ్ ఆర్థర్ సైమన్ బుక్ కి ఇది జిరాక్స్ లా ఉంటుందంటారు. ఫస్ట్ టైం ఈ బుక్ లో జెండర్, సెక్షువాలిటీ అండ్ మెటర్నిటీ అనే టాపిక్స్ గురించి మాట్లాడారు. ఈ బుక్ లాంచ్ అయిన కొన్ని గంటల్లోనే 22,000 కాపీస్ అమ్ముడుపోయాయి. ఈ బుక్ గురించి వాటికన్ చర్చ్ చాలా భయపడింది. అంటే అర్థం చేసుకోండి అప్పట్లో ఈ బుక్ ఎంత ప్రభావితం చేసింది అనేది. అయితే ఈ వాటికన్ చర్చ్ ఈ బుక్ ని బ్యాన్ చేసింది. దాని తర్వాత 1990లో థర్డ్ వేవ్ ఆఫ్ ఫెమినిజం స్టార్ట్ అయింది. మెయిన్ పాయింట్ ఏంటంటే పోస్ట్ మోడర్న్ ఫెమినిజం. థర్డ్ వేవ్ లో సెక్స్ పాజిటివిటీ గురించి చాలా పెద్ద డిబేట్ జరిగింది. ఇదే వేవ్ లో సెక్స్ వర్కర్స్ ను కూడా లీగలైజ్ చేయాలని చెప్పి టాపిక్ కూడా వచ్చింది. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చూస్తున్న పాప్ కల్చర్ అంతా ఈ మూవ్మెంట్ నుంచే వచ్చింది. ఫోర్త్ వేవ్ ఆఫ్ ఫెమినిజం 2010 తర్వాత చూస్తున్నాం. ఈ ఫోర్త్ వేవ్ మెయిన్ ఫోకస్ అంతా సెక్షువల్ అబ్యూస్, బాడీ షేమింగ్, రేప్ కల్చర్, మీటూ అని వినే ఉంటావు కదా, అంటే కాస్టింగ్ కౌచ్, ఇవన్నీ కూడా ఈ వేవ్ నుంచి స్టార్ట్ అయ్యాయి. మూవీ ఫీల్డ్ లో అయితే ఈక్వల్ పే గురించి కూడా తెగ మాట్లాడేవాళ్ళు. ఎవరైతే మూవీ స్టార్స్ ఉన్నారో వాళ్ళ మూవీస్ ని చూడడానికి వెళ్తాం. ఆ స్టార్ యొక్క స్టార్డమ్ అండ్ క్రౌడ్ పుల్లింగ్ ని బట్టే రెమ్యూనరేషన్ ఇస్తారు. లైక్ ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి యాక్టర్స్ కి వాళ్ళ స్టార్డమ్ ని బట్టి రెమ్యూనరేషన్ ఇస్తారు. ఇక్కడ కూడా ఈక్వల్ పే కావాలంటారు. హీరోయిన్స్ కూడా సేమ్ స్టార్డమ్, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉంటే లైక్ అనుష్క, నయనతార వీళ్ళకి ఆల్మోస్ట్ గా మేల్ హీరోస్ తో పాటు కొంచెం అటు ఇటుగా పబ్లిక్ ని, థియేటర్స్ కి క్రౌడ్ ని పుల్ చేయగలరు. కానీ వీళ్ళు ఎప్పుడు ఫెమినిజం గురించి మాట్లాడటం నేనైతే చూడాల. ఇన్ఫాక్ట్ వాళ్ళకి స్టార్డమ్ వచ్చాక ఇంకా ఒబీడియంట్ గా, గ్రౌండ్ టు ఎర్త్ గా ఉన్నారు. అందుకే ఎప్పుడు ఫెమినిజం అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడాలి. కొంతమంది ఫెమినిజం లో పీక్ లోకి వెళ్ళిపోయారు. ఎలాగంటే మేల్ ని హేట్ చేయటం, మంచిని మంచి అని చెప్పడం మానేశారు. వాళ్ళ మైండ్ సెట్ ని టోటల్ ఫీమేల్స్ కి అందరి తరపున మేము మాట్లాడుతున్నాం అని చెప్పి వాళ్ళ మేల్ హేటెడ్ ని టోటల్ సొసైటీకి అప్లై చేస్తున్నారు. ఒకవేళ నువ్వేదని అడిగితే నువ్వెవరు చెప్పడానికి, ఇట్స్ మై చాయిస్ అని చెప్పి సింపుల్ గా చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే యాంటీ ఫ్యామిలీ, యాంటీ రిలీజియన్ గా ఉండటం కూడా ఇవాళ ఫెమినిస్ట్ లోకి యాడ్ చేసేశారు. ఎవరైతే ఫ్యామిలీని, రిలీజియన్ హేట్ చేస్తారో వాళ్ళని కూడా లేడీ బాస్ అని పిలుస్తున్నారు. హాలీవుడ్ మూవీస్ ని, హాలీవుడ్ స్టార్స్ ని లేదా అక్కడ టీవీ షోస్ ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎంతమంది. ఇండియాలో మ్యారేజ్ అనేది ఒక చాలా పెద్ద స్టెప్. ఆఖరికి దానికి కూడా ఫెమినిజం ని అంటగడుతున్నారు. ఎందుకు అంటే ఫీమేల్ కి స్పెషల్ వాల్యూ ఉండాలి అంటున్నారు. ఇదే ఫెమినిజం అనుకుని చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. టాక్సిక్ ఫెమినిజం అనేది సొసైటీలో ఇవాళ చాలా పెరిగిపోయింది. ఇంగ్లీష్ లో 4-5 సెంటెన్స్లు రాసి పెట్టి ఎవరికి అర్థం కాని తిట్లు తిడుతున్నారు. ద్రౌపది ముర్ము గారు కానివ్వండి, నిర్మలా సీతారామన్ గారు, సుధాచంద్ర గారు, సోనియా గాంధీ వీళ్ళని ఎప్పుడు ఫెమినిస్ట్ లా మనం చూడలేదు. ఎందుకు అంటే ఫెమినిస్ట్ ఇమాజిన్ చేయగానే వీళ్ళెవరు రారు. ఒక రకమైన టిపికల్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. సొసైటీలో బ్రతకాలి అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ తోడు కావాలి, ఆడవాళ్ళకి మగవాళ్ళ తోడు కావాలి అనేదే నా ఉద్దేశం. లేదా మగవాళ్ళ తోడు అవసరం లేకుండా మేము బ్రతకగలం అంటే టాక్సిక్ ఫెమినిజం కానీ సూడో ఫెమినిజం కానీ అవుతుంది. ఈక్వాలిటీ ఎలా అవుతుంది? ఫెమినిజం అంటేనే ఈక్వాలిటీ కదా. సొసైటీలోనే కాదు, మన మైండ్ సెట్ లో కూడా ఈక్వాలిటీ అనేది ఉండాలి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయి. ఈ వీడియో మీద నీ థాట్స్ ఏంటనేది కామెంట్ చేయి.